హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను స్టార్ క్యూ ప్రెజర్ గన్ అయితే నేను బ్యాటరీది మీకు ఓపెన్ బాక్స్ చూపిపోతున్నాను. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో అయితే పర్చేస్ చేశాను. చూస్తున్నా కదా, ఇది సీల్డ్ ప్యాకింగ్తో అయితే వచ్చింది. నేనైతే ఇది ఓపెన్ చేసి అన్బాక్స్ చేసి ఎలా వచ్చింది ఇది మొత్తం చూపిస్తాను. ప్యాకింగ్ అయితే మనకి బాగుంది, సేఫ్టీ. సూట్ కేసులు అయితే వస్తుంది. చుట్టూరు బబుల్స్ అయితే ఏ డ్యామేజ్ కాకుండా మనకి క్లోజ్ చేసి అయితే ఇచ్చారు. ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఏమేమి వచ్చినాయో. ఇదైతే మనకి 2500 పడింది ఫ్లిప్కార్ట్లో. ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఉండండి. ప్లాస్టర్ అయితే మనకి బాగా స్టిప్ చేస్తున్నారు. ఓపెన్ అయితే చేస్తున్నాను, గట్టిగా ఉంది. మనకి ప్యాకింగ్ అయితే బాగా ఇచ్చారు స్టార్ క్యూ వాళ్ళు. సూట్ కేస్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. దీంట్లోనే మొత్తం మనకి ఉన్నాయి. మిషన్, బ్యాటరీ, ఛార్జర్స్ అన్నీ దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఒక మాన్యువల్ అయితే ఇచ్చారు మనకి, ఇలా కేబుల్ ఇచ్చారు. చూస్తాం కదా, మాన్యువల్ బుక్ ఎలా ఫిట్ చేసుకోవాలనేది దీంట్లో అయితే మనకు ఉంటుంది. ఏం ప్రొవైడ్ చేశారో కూడా దీంట్లో రాస్తుంటారు. సర్టిఫైడ్. మనకి వాషర్లు అయితే ఇచ్చారు, 2 వాషర్లు. ఇది ప్రెజర్ అడ్జస్ట్మెంట్ చేసుకునే దానికి ముందైతే గన్కి 50 degrees 20 degrees అలాగా మార్చుకోవచ్చు మనం. అలాగే మనకి ఈ షాంపూ అది వేసుకొని స్ప్రే చేసుకునే దానికి డబ్బా సంబంధించి అయితే ఇచ్చున్నారు. 48 స్టార్ క్యూబ్ బ్యాటరీస్ అయితే లిథియం అయాన్ బ్యాటరీస్ అయితే ఇచ్చారు మనకి. ఇదిగోండి, 2 ఇచ్చారు మనకి. అలాగే ఇది షాంపూ ఏమైనా లిక్విడ్ వేసుకునే దానికి ఇదైతే ఇచ్చున్నారు. మళ్ళీ చూపిస్తాను. అది మనకైతే స్ట్రిప్ చేసుకునే దానికి ఇక్కడ లాక్ చేసేది. ఇది ఫిల్టరు, వాటరు ఈ డస్ట్ అయ్యేం రాకుండా మనకైతే గన్ అయితే ఇచ్చారు. ఒకసారి మనం బ్యాటరీ లాక్ చేసి ఒకసారి చూపిస్తాను మీకు. ఇది వెయిట్ అయితే అంత హెవీగా ఏం లేదు. మనకైతే బైక్ వాష్ చేసుకొని కానీ లేకుంటే కార్ వాష్కి కానీ బ్యాటరీది మనకి పవరు అందుబాటులో లేనప్పుడు వాడుకునేందుకు బాగా ఈజీగా ఉంటుంది. మీకు ట్రయల్ కూడా వేసి చూపిస్తాను. పైప్ అయితే మనకి ఇచ్చారు. టోటల్ సెట్ అయితే ఇవి మనకు వచ్చింది. గన్ను చూస్తున్నా కదా. ఇప్పుడు బ్యాటరీ అయితే ఇన్సర్ట్ చేసి చూపిస్తాను మీకు. ఇవ్వండి, బ్యాటరీ అయితే సింపుల్గానే ఇన్సర్ట్ చేసేయచ్చు. ఇదిగోండి, స్లాట్లోకి ప్రెస్ చేసి స్లాట్లో ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. అయిపోయింది. రన్ అవుతుంది, చూస్తున్నారు కదా, మీకు కూడా వినపడుతుంది సౌండ్. ఓకే, ఇదైతే దీనికి ఎక్స్టెన్షన్ అయితే ఇస్తాము. ఇదిగోండి, ఇది గన్ను. మనకి దీని నుంచే మనకి ఇది జస్ట్ ఇలా లాక్ చేసి ప్రెస్ చేస్తే మనకి స్ప్రింగ్ అనేది వస్తుంది. లాక్ చేయాలి. ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. లాక్ చేసి అలాగ తిప్పాలి, అంతేను, లాక్ అయిపోతుంది. చూడండి, మీకు చూపిస్తున్నాను. జస్ట్ అలాగా ప్రెస్ చేసి దాన్ని రైట్గా అని తిప్పేస్తామంటే మనకు అయిపోతుంది. పవర్ అయితే అది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ప్రెజర్ ఎంత కావాలి ఏంది అనేది మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ 0 degrees. అలాగే మనకి రైన్గా పడాలంటే రైన్గా సింబల్ ఉంది. అలాగే వి షేప్ అయితే 50 angle degree. అలాగే 20 ఉంది, 40 ఉంది. ఏ ప్రెజర్ కావాలంటే అది అడ్జస్ట్ చేసుకొని మనం గన్ అయితే వాష్ చేసుకోవచ్చు. కిందే మనం పైప్ అయితే సెట్ చేసుకున్నాము. పైప్ సెట్ చేసి చూపిస్తాను మీకు.
ఇదిగోండి పైప్ అయితే ఇచ్చారు. మనకైతే 5 మీటర్లు ఇచ్చారు పైపు. ఇదిగోండి ఈజీగానే మనం సెట్ చేసుకోవచ్చు. ఇది అంత కష్టమేం కాదు. జస్ట్ మాన్యువల్ బుక్ చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. కొద్దిగా టైట్గా ఉంటుంది. టైట్ చేసుకొని దానికి ఆ ప్లాస్టిక్ టైప్లో ఉంటుంది, జాగ్రత్తగా అది కొద్దిగా టైట్ చేసుకొని మనం లాక్ చేసుకోవచ్చు. థ్రెడ్లో ఉంటుంది, లాక్ చేసుకుంటే మనకి పోతే దీన్ని జస్ట్ కిందకి పుష్ చేసి ఇన్సర్ట్ చేస్తే మనకి ఇన్సర్ట్ అయిపోతుంది గన్కి. ఇదిగోండి జస్ట్ అంతే. కింద వచ్చి మనం ఫిల్టర్ అయితే వేసుకోవచ్చు. ఒక బకెట్ లూజ్ వాటర్ పెట్టుకొని దాన్ని కింద పెట్టేసుకొని మనం అయితే వాష్ చేసుకోవచ్చు ఈజీగా. ఇదిగోండి ఫిల్టర్ అయితే తీసుకుంటున్నాను. మెస్ వచ్చి వస్తుంది. డైరెక్ట్ వాటర్ తీసుకుంటే దాంట్లో డస్ట్ ఇవన్నీ వచ్చి లోపల మనకి బ్లాక్ అయిపోతుంది. లోపల సన్న నాజల్స్ ఉంటాయి, ఆ వాటర్లో బ్లాక్ అయిపోద్దని మనకి ఫిల్టర్ కూడా ఇచ్చారు. జస్ట్ దీన్ని ఇలా ఇన్సర్ట్ చేసుకోవడం అంతేను. ఇన్సర్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీకు నేను చెక్ చేసి చూపిస్తాను. ఒక బకెట్ వాటర్ తీసుకొని అయితే అయిపోయింది. జస్ట్ ఈజీగా అయిపోతుంది. ఒక బకెట్ వాటర్ తీసుకొని మీకు ట్రయల్ అయితే ఎలా వస్తుంది ప్రెజర్ అనేది చూపిస్తాను మీకు. చూడండి వాటర్ అయితే నేను ఫిల్ చేసి పెట్టుకున్నాను. ఆ వాటర్లో అలా డిప్ చేస్తే చాలు. ఆన్ చేస్తే ఆటోమేటిక్గా అది కిందకి వెళ్ళిపోతుంది. వెయిట్కి వాటర్ లాక్కుంటుంది కాబట్టి. మోటార్ అయితే రన్ చేస్తున్నాను. మనకి పైకి అయితే వస్తుంది. అది ఒకసారి వాటర్లో ఫిల్ చేసి డిప్ చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, ఇదైతే నేను మార్చాను. ఒకసారి 0 యాంగిల్ 15 యాంగిల్ పెట్టి చూపిస్తాను మీకు ప్రెజరు. చూడండి బాగా అయితే వస్తుంది. అయితే మనం ఈ బైక్ క్లీనిక్ కానీ, ఏసీలో అవుట్డోర్ క్లీనిక్ కానీ, లేకుంటే వాష్ చేసుకునే దానికి కారు వాష్ కానీ పవర్ లేనప్పుడు ఇది మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇవ్వండి డస్ట్ ఏదైనా ఉన్నా ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇదైతే రైన్ వాటరు టైప్లో. ఇది 40 degrees. పైన కొట్టుకుంటే అర్థమవుతుంది, సర్ర అంటుంది. ప్రెజర్ అయితే బాగానే ఉంది. ఈ అమౌంట్కి అయితే వర్తేను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.